పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లతోని రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. మరి వారి యొక్క న్యాయమైన కోరికల కోసం ఇంత పెద్ద ఎత్తున మరి మహిళలు కూడా పోరాడడం జరుగుతుంది. పోరాడితే పోయేదేంటి, బానిస సంఖ్యలు తప్ప అన్న విధంగా ఈ మహిళలు నిరూపించుకుంటూ ఈరోజు ముందుకొచ్చి వాళ్ళ డిమాండ్లు సాధించుకోవడం కోసం పోరాటం చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం. మిమ్మల్ని ఏమైనా మీ ఆస్తులు అడిగిర్రా, మీ సంపాదన అడిగిర్రా, ఏమడిగిర్రు? కష్టపడడానికి తగిన ఫలితం కావాలని చెప్పి న్యాయమైన పోరాటం చేస్తా అంటే మరి ఇప్పటికీ 23 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈ యాజమాన్యానికి కళ్ళు కనబడట్లేవా, లేక చెవులు వినబడట్లేవా, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ఎమ్మెల్యేలైనా కనీసం జోక్యం చేసుకునే పరిస్థితి లేదా? ఎందుకు లేదు? మీకు ఓట్లేసి గెలిపిస్తేనే కదా మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయింది. వీళ్ళ ఇష్టపూర్తిగా ఎన్నుకుంటేనే కదా మీరు ఎమ్మెల్యేలు అయింది. మరి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు బాసటగా ఉండలేరని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈ యొక్క ఐటీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళు పోరాటం చేస్తుంటే అటు లోపల కాంట్రాక్ట్లో ఒత్తిడి, అదేవిధంగా యాజమాన్యం ఒత్తిడి, వీటన్నిటికి కూడా తలపకుండా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. మరి ఎంతమంది లోపల ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని కొంతమంది యాజమాన్యం మరియు కాంట్రాక్టర్లు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. మరి ఎంతకాలం ఈ విధంగా అణచివేసే ధోరణి మీరు చేస్తారో చూద్దాం. ఎవరైతే ఈ యొక్క కార్మికులను అణచివేసే ధోరణిగా ఇచ్చేస్తున్నారో వాళ్ళ భరతం పడతామని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క వీళ్ళ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు వీళ్ళు రేపటి రోజున రిలే నిరాహార తర్వాత నిరవధిక సమ్మెకు దిగిన టైంలో అయినా ఏ విధమైనటువంటి పోరాటం చేసినా కూడా ప్రతి ఒక్క పోరాటంలో ఆ యొక్క మాల మహానాడు వీళ్ళకు బాసటగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ప్రజాపాలన అని చెప్పి గద్దెనెక్కి మోసపూరిత హామీలు ఇచ్చి 420 అంటేనే మోసం, ఈ మోసపూరిత హామీలు ఇచ్చి మోసాలపై గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ యొక్క చిన్న జీతాస్తులను కష్టం వీళ్ళ యొక్క బాధ పొరపడతలేదా? ఇకనైనా గుర్తు తెచ్చుకొని వీళ్ళ యొక్క న్యాయమైన సమస్యలు ఏమున్నాయో పరిష్కారం చేయాలని చెప్పి మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ముందు రానున్న కాలంలో ఈ యొక్క ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా మాల మహానాడు తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.